ఇంకా ఇలాంటివి నిజంగా జరుగుతున్నాయా? మీరు ఏమంటారు? కామెంట్లో చెప్పండి. మరువకండి, మిమ్మల్ని మిగతా ప్రపంచం కన్నా ముందు భయపెట్టేది మా కథలే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఇక మన సరికొత్త థ్రిల్లింగ్ సస్పెన్స్ కథను మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలుపెట్టే ముందు మీ అందరికీ కూడా ఓ సూపర్ స్పెషల్ రిక్వెస్ట్. ఇంకా భయపెట్టే కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయలేదా? అయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మీలాంటి హారర్ ప్రేక్షకులకు చేరుతుంది. మేము ఇంకా వీడియోస్ తీయడానికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం రండి మన స్టోరీలోకి. ఇంకా భయపెట్టే కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. అది విజయవాడ శివార్లలో ఉన్న ఓ పాత ఇల్లు. కొన్నేళ్లుగా ఖాళీగా ఉండేది. స్థానికంగా ఆ ఇంటిని చీకటి బంగ్లా అని పిలిచేవారు. రాత్రి సమయంలో అక్కడ స్ట్రేంజ్ శబ్దాలు, దీపం వెలుగులు కనిపించేవి అంటారు. చాలా మంది ఆ ఇంటి దరిదాపుల్లోకి వెళ్లాలంటే కూడా భయపడేవారు. ఒకసారి హైదరాబాదులో ఉండే యువకుడు అనిల్ ఆ ఇంటిని ఫోటోగ్రఫీ ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్నాడు. అతడికి భయమంటే ఏమాత్రం తెలియదు. దెయ్యాలేమిటి, అన్నీ మన ఊహలే అని తేలికగా తీసుకున్నాడు. రాత్రి ఉదయం 9:30కి కెమెరా, లైట్లు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. మొదటిగా ఏమీ అనుమానాస్పదం కనిపించలేదు. కాని కొన్ని నిమిషాల్లోనే కెమెరా రికార్డవ్వడాన్ని ఆపేసింది. కెమెరా మీద ఎర్రర్ ప్రెజెన్స్ డిటెక్టెడ్ అని మెసేజ్ వచ్చిందట. అనిల్ కంగారుగా అయ్యాడు. మళ్లీ కెమెరా ఆన్ చేసి విండో దగ్గరికి నడిచాడు. అక్కడ అతడు చూసింది జీవితాంతం మరిచిపోలేడు. ఒక నలుపు చీర కట్టిన ఆడమగువ తల క్రిందులుగా గాలిలో ఊగుతూ నేరుగా అతన్ని చూస్తోంది. ఆమె కళ్లల్లో నిప్పులాంటి క్రూరత, చెంపలపై నల్లటి రక్తపు చెరుపులు. అతడు ఒక్క క్షణం కూడా ఊపిరి పీల్చలేకపోయాడు. అనిల్ వెంటనే తలుపు వైపు పరుగెత్తాడు. కాని తలుపు తాళం వేసినట్టుగా కదలలేదు. వెంటనే వెనుకనుండి చిరుత పులిలా ఒక ఆడవాటి అరుపు వినిపించింది. తిరిగి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. కాని అతని కెమెరా అదే సమయంలో వీడియో రికార్డ్ చేసిందట. తర్వాత రోజు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు కెమెరా వీడియో చూసి షాక్ అయ్యారు. అందులో అదే నలుపు చీరకట్టిన ఆడమగువ అనిల్ వెనక నడుస్తూ వస్తోంది. కాని అసలు విషయానికి ఏమిటంటే ఆ వీడియోలో ఆమె పాదాలు నేలని తాకలేదు. ఆ ఇంటిని తరువాత గోడలతో మూసివేశారు. అనిల్ ఎప్పటికీ ఆ విషయాన్ని మీడియాతో మాట్లాడలేదు. కాని అప్పటి నుంచి అతనికి నిద్రలో భయంకర కలలు, రాత్రివేళ మూలలలో వినిపించే మొనగాళ్ల అరుపులు పికా ఆడతాయట. మోరల్: భయం అన్నది ఊహ కాదు. కొన్నిసార్లు మనం నమ్మకపోయినా అవి మనల్ని నమ్మిస్తాయి.